నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారని అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది అనమాట. మేము ఎలాంటి ప్లాన్ అనేది వేసుకోకుండా అలా సడన్గా ఆ గోవా అయితే వచ్చేసామన్నమాట. సో గోవాలో మా ఫస్ట్ డే ఎలా జరిగిందో ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మేము గోవా ఎలా వచ్చాము ఏంటిది అనేది మొత్తం నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాము. అసలు మేము ఎలా సడన్గా ప్లాన్ చేసాము అనేది అంతా నేను నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మీకు. సో మేమైతే ఇక్కడ కలాన్గూట్ బీచ్ దగ్గరకు వచ్చేసామండి. సో కలాన్గూట్ బీచ్లో రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయాం అనమాట. మేము మార్నింగే దిగాం కాబట్టి గోవాలో. సో మేము ఇక్కడ మొత్తం లంచ్ టైం అయిపోయింది అనమాట, మధ్యాహ్నం అయిపోయింది. సో మేమైతే అందరం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాము. తినేసి అక్కడ నుంచి డైరెక్ట్ బీచ్కి వెళ్తాం అనమాట. సో వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు బీచ్ ఉంటుంది. మేము బీచ్కు దగ్గరలో ఉండాలనే మేము ఇక్కడ రూమ్స్ తీసుకున్నాం అనమాట. సో అందరం రెడీ అయిపోయాము, అందరం వెళ్తున్నాము. చాలా ఎక్సైటెడ్గా ఫీలింగ్ అనమాట. సో గోవాలో బాగా బీచ్లో బాగా ఎంజాయ్ చేయాలని. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నాకు నేను వండబెట్టినాను ఏంటి నిన్న దయం పట్టినట్టు ఉంది. ఇట్లకేనా ఉందిగా, లోపలికేమో ఇట్లకే ఎందుకు? సో బీచ్ దగ్గరలోనే ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఒక మంచి రెస్టారెంట్ చూసుకొని అక్కడికైతే వెళ్ళిపోయాము. ఫుల్ ఆకలి మీద ఉన్నాము. వాళ్ళు డిన్నర్ కూడా సరిగా చేయలేదన్నమాట. అప్పుడు అంత ముందుకు రాత్రి ఒక దగ్గర ఆపారు కదా స్టాప్లో, అక్కడ కూడా అంత సరిగా తినలేము. సో అందరికీ ఆకలి వేస్తుంది, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేము కాబట్టి సో అందరికి ఇష్టమని ఆర్డర్ చేసుకొని మంచిగా తినేసామన్నమాట. సో లంచ్ అంతా మంచిగా ఫినిష్ చేసుకున్నాక అక్కడ ఉన్న వెరైటీస్ అన్ని ఆర్డర్ చేసామన్నమాట. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందని. సో అన్నీ తినేసి మేమైతే గోవాకి బీచ్కి వెళ్తున్నాం అనమాట. और का शर्ट ఖరాబ్ అయిపోతే పడేస్తాను బీచ్.
फोटो दी फर्स्ट वीडियो फोटो అనిపిస్తుంది అయిపోయి సో ఇది మా ఫస్ట్ బీచ్ అనమాట, కలాన్గుడ్ బీచ్ గోవాలో. సో బీచ్లో అయితే మా లేట్ కమర్స్ చూసారు కదా, వెయిటింగ్ అనమాట మేము ఇక్కడ. సో మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు లేట్ కమర్స్. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నామంట వాళ్ళ కోసము. సో బీచ్లో మేము ఎంజాయ్ ఎలా చేసామనేది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. అసలు ఫస్ట్ అయితే అందరం ఫ్రెష్ అయిపోయాం కాబట్టి ఫస్ట్ మేము వీడియోస్, రీల్స్ ఏవైతే తీసుకోవాలనుకుంటాం ఫొటోస్ అవన్నీ తీసుకున్నాకే బీచ్లో వాటర్లో మునగాలని డిసైడ్ అయ్యామన్నమాట. సో గేమ్స్ ఉంటే గేమ్స్ కూడా ఆడాలని కూడా డిసైడ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మొత్తం మీరు వీడియో చూసేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకండి, ఓకేనా? నువ్వు శివాజన్ అనుకున్నా, అమ్మ ఇంత హుషారు అయిపోయింది అనుకుంటున్నా తెలుసా. అది కేరళలో యాక్చువల్గా మేము ఈ బీచ్కు సెలెక్ట్ చేసుకోవడానికి కారణము గేమ్స్ ఉంటాయేమోనని, గేమ్స్ ఇక్కడ ఉండొచ్చు మ్యాక్సిమం అని చెప్పి గేమ్స్ ఆడడానికి అయితే మేము ఇక్కడికి వచ్చామన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ అయ్యిందంట, అందుకే గేమ్స్ అనేది ఆఫ్ చేశారు. సో అందుకే మాకు గేమ్స్ అయితే మేము ఇక్కడ ఆడలేదన్నమాట ఈ బీచ్లో. అందుకే అందరం కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నామన్నమాట. గేమ్స్ లేవు అంటే మన ప్లాన్లో ఒకటి ఫెయిల్ అయిపోయింది అన్న డిసప్పాయింట్మెంట్లో ఉన్నాము. బట్ దాని నుంచి కోలుకొని మేము ఫొటోస్, వీడియోస్ అన్ని తీసుకొని బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. అది వాటర్ వస్తుంది వీడికి. అలలు రావాలి పోను. ఈ అలలు కరెక్ట్ అయితే చెప్పి సెల్ఫీ బట్టలు బాగా సూపర్ రోజా గీత రవి గీత పోయమ్మ అదేమో పెట్టిరే. అట్నే ఉండరు Danwin!
ఒకసారి ఎక్సైట్ అవుతారా మంచిది అక్షయ్ చేయి చూపి అక్కడ ముంగడ రిటర్న్ బ్యాక్ 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 త్రీ సముద్రానికి ఈదడానికి తిరుగుతురా ఎత్తే పో అక్షయ్ ఎత్తే పో ఇక సాల్పో అక్షయ్ ఎత్తాయి ఎత్తే అక్షయ్ ఎత్తాయి అలా వస్తుంది ఎత్తే అక్షయ్ ఎత్తే అక్షయ్ అలా వస్తుంది నువ్వు కూడా వస్తే పోతాయి అక్షయ్ చూడు వద్దామా నీకోసం వీడియో ఇదిగో నమ్ము తీస్తున్న చిట్టి కబుర్లు వద్దు పెట్టు ఆగో సౌండ్ వచ్చింది ఇక్కడ తమ్ముడికి వేసి
ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్ డ్యాన్స్ మస్తీ ఫుల్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోయి నైట్కి ఒక ప్లేస్కి వెళ్తున్నాము అనమాట. ఆ ప్లేస్ ఏంటో మీకు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియో మీరు చూడాల్సిందే. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం. సో నా డైరెక్ట్ లింక్ మీకు ఫోన్కి వస్తుందండి, మీరు వెయిట్ చేయని అవసరం లేదనమాట. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.